మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. సో ఇక్కడ చూస్తే బాపురే కేసీఆర్ ను జాతిపితగా నిలిపేందుకు బీఆర్ఎస్ యత్నాలు. ఆయన్ను బాపుగా సంబోధిస్తూ జన్మదిన శుభాకాంక్షలు. ప్రజలు అలా పిలిచేలా మాధ్యమాల్లో విస్తృత ప్రచారం. పార్టీ శ్రేణుల సోషల్ మీడియా ఖాతాల్లో ప్రచార హోరు. నేడు తెలంగాణ భవన్లో కేసీఆర్ జన్మదిన వేడుకలు. వీల్ చైర్లు, డ్రైవర్లకు జీవిత బీమా పత్రాల అందజేత. పాల్గొనున్న కేటీఆర్, హరీష్ ఎమ్మెల్యేలట. సో కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా అందరూ కూడా బాపు అని పిలవాలని చెప్పి ఈ సోషల్ మీడియాలో బాగా వైరల్ చేయబోతున్నారు. అంటే తెలంగాణ జాతిపిత కేసీఆర్. కానీ ఒకటి ఏదేమైనా ఇక్కడ ఈ పదం కేసీఆర్ అనేది మాత్రం గుర్తుంటుంది డెఫినెట్గా. ఎందుకంటే తెలంగాణ మొండి పట్టుబట్టి అంటే ఆత్మహత్యలు చేసుకున్నా ఏం చేసుకున్నా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళింది కేసీఆర్. తర్వాత తప్పుతో పడ్డా ఏమైందో, కుటుంబ సభ్యుల వల్ల అయిందా ఏమైందో తెలియదు. కానీ మొత్తానికైతే ఈ కేసీఆర్ గారి పాత్ర కూడా ఉంది కాబట్టి సో డెఫినెట్గా మరి చెప్పలేం ఏం జరుగుతుంది ఏంది అనేది. ఎనీవేస్ ఆల్రెడీ మనం చెప్పాము ఓకే టీవీ తరపున ఖచ్చితంగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, అది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మరిన్ని టాపిక్స్లకు మనం పోదాం. ఆయుధ వ్యవస్థల కొనుగోళ్లకు 84,560 కోట్లు ఆమోదం తెలిపిన రక్షణ శాఖ. అన్ని ప్రీపెయిడ్ మీటర్లే. 19,079 కోట్లు కనెక్షన్లకు బిగించాలని చెప్పి కేంద్రం నిర్ణయం. రీఛార్జ్ అయిపోయినాక సందేశాలు ఇచ్చి డిస్కనెక్షన్. ఆర్డిఎస్ఎస్ కింద గైడ్ లైన్స్. అట్లాగే కాంగ్రెస్ ఖాతాల స్తంభన. ఐటీ శాఖ ఆదేశాలు. 2018-19లో 210 కోట్ల పన్ను చెల్లించలేదని చెప్పి చర్య. ట్రైబ్యునల్లో అప్పీల్ చేసిన కాంగ్రెస్ పార్టీ ఖాతాలో 115 కోట్లు ఉంచాలి, ఆపై సొమ్మునే వాడాలని చెప్పి ట్రైబ్యునల్ ఆదేశం. విచారణ ఈ నెల 21వ తేదీకి వాయిదా. కరెంటు బిల్లులు కట్టే ప్రజల విరాళాలన్నీ కూడా స్తంభింపజేశారు మాకెన్. ప్రజాస్వామ్యాన్ని కోర్టులే కాపాడాలి ఖర్గే. ఎన్ఆర్ఐతో వివాహానికి రిజిస్ట్రేషన్ తప్పనిసరి. మోసాలను అరికట్టేందుకు సమగ్ర చట్టం ఉండాలి. కేంద్ర న్యాయశాఖకు లా కమిషన్ సిఫార్సులు. కట్టుదిట్టమైన నిబంధనలతో కూడిన నివేదిక వీధి కుక్కల్ని వెంటాడి తుపాకీతో వేటాడి 18 శునకాలు మృతి, కొన్నింటికి గాయాలు. అర్ధరాత్రి 4 దుశ్చర్య. మహబూబ్ నగర్ జిల్లా పొన్నకల్లో ఘటన. దారుణం అండి. మనుషులు అయిపోయింది, ఇప్పుడు కుక్కల జోలికి పోతున్నారు.